దసరా ఉత్సవాలు తెలంగాణలో వైభవంగా సాగుతున్నాయి. ఉదయమే స్నానాలు చేసి ఆలయాలకు వెళ్తున్నారు భక్తులు. దీంతో టెంపుల్స్ అన్ని భక్తులతో నిండిపోయాయి. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం వద్ద భక్తుల తాకిడి అలాగే సందడి ఏ విధంగా ఉందో మా కొలీగ్ సుమిత్ర డీటెయిల్స్ అందిస్తారు. సుమిత్ర. ధనలక్ష్మి అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ తన్నుల నమ్మిన వేల్పుటమ్మను ఉండేడి అమ్మ దుర్గామాయమ్మ అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అయితే ప్రతిరోజు దర్శనం వేరు, విజయదశమి రోజు దర్శనం వేరు. 9 రోజులు యుద్ధాన్ని ముగించుకున్న తర్వాత విజయాన్ని సాధించిన దానికి ప్రతీకగా విజయదశమిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే అమ్మవారిని 9 రోజులు కూడా వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉన్నారు. పెద్దమ్మ తల్లి ఈ రోజు మాత్రం పెద్దమ్మ అలంకరణలోనే భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయదశమిని పురస్కరించుకుని ఉదయం నుంచే భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఒక్కరోజే 1,00,000 వరకు కూడా భక్తులు దర్శించే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట. మనం చూడొచ్చు క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో. అంటే ఉదయమే ఇంట్లో పూజా కార్యక్రమాలు ముగించుకున్న వెంటనే అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉన్నారు. అయితే భక్తుల క్రౌడ్ మేనేజ్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని కూడా లైన్స్ ని కూడా మనం బయట చూసుకుంటే 2 సైడ్స్ నుంచి లైన్స్ ఉన్నాయి. 2-3 రౌండ్స్ అందులో తిరిగేలాగా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు అంటే ఇక్కడ 4 లైన్స్ కనిపిస్తున్నాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే 1,00,000 వరకు కూడా భక్తులు దర్శించుకునే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే దేవాలయానికి సంబంధించిన వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారు 9 రోజులు 9 అలంకరణలో దర్శనం ఇస్తున్నప్పటికీ ఈసారి 11 అవతారాల్లో దర్శనం ఇచ్చారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే లాస్ట్ 3 డేస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా చాలా విశేషంగా కూడా చెప్తూ ఉంటారు. అంటే అష్టమి రోజు దుర్గాష్టమి, అలాగే నిన్న మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఈ రోజు పెద్దమ్మ తల్లిగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉన్నారు. అయితే దసరాకు సంబంధించి చెడుపైన మంచి విజయానికి సాధించిన దాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటున్న దానికి సంబంధించి అందరూ కూడా అంటే విజయదశమి రోజు అమ్మవారిని దర్శించుకుని అందరి బంధుమిత్రులతోనూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో. 9 రోజులు కూడా వివిధ అలంకరణలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. అయితే దూరం నుంచే భక్తులందరికీ కూడా హారతి భాగ్యాన్ని కల్పిస్తున్నారు. హారతి భక్తులు క్యూ లైన్లలో నిల్చున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దర్శనం చేసుకున్న వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళని పక్కకి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. హారతి సమయంలో మాత్రం ఇలా లైన్ లో నిల్చుండి ఉంటున్నారనమాట. అయితే చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే చేరుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఒక్కరోజే 1,00,000 వరకు కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి చూసుకుంటే వేలల్లో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. విజయదశమి రోజు అంటే నైట్ వరకు కూడా ఈ క్రౌడ్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈవినింగ్ ఇంకెక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. తెలంగాణ వ్యాప్తంగా కూడా విజయదశమి వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే 9 రోజులు దేశవ్యాప్తంగా ఒక వైపు చూసుకుంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు, అలాగే విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఇలా జరుగుతున్న సందర్భంలో ఈ రోజైతే ఇక్కడికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర పరిస్థితి. థాంక్యూ సుమిత్ర.